హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సారూస్ కిచెన్. ఆహాహా! మామిడికాయలు చూస్తేనే అందరికీ నోరూరిపోతుంది. అలాంటిది ఒక్క చిన్న మామిడికాయ ఉన్నా సరే మనకు ఏమీ తినబుద్ధి కానప్పుడు తప్పకుండా ఏదోటి తినాలని అనిపించేటప్పుడు ఇలా ఒక్క మామిడికాయ ఉన్నా సరే ఇలా పచ్చడి చేసుకోండి. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రోటీకైనా బాగుంటుంది. అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఇది తెలంగాణ స్టైల్‌లో మీకు చక్కగా చేసి చూపిస్తున్నా. తప్పకుండా అందరూ ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుందనుకుంటున్నాను. ప్రాసెస్ ఎలాగో చూస్తున్నారుగా ఫ్రెండ్స్. తప్పకుండా ఇలా ట్రై చేయండి. మిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. దానికి సరిపడా ఉప్పుని వేసుకొని మనము ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో దానికి సరిపోయేంత ఒకటే మామిడికాయని తీసుకున్నాం. ఒక మామిడికాయకి సరిపోయేంత ఉప్పు, వెల్లుల్లి, కారం వేసుకొని దీనిని మొత్తంగా మనము మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఇలా రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్. తాలింపు వేసుకుంటే సరిపోతుంది. పోపు దినుసులు వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి. తప్పకుండా ఇందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుతోనే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇవి మెంతులు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. మామిడికాయ పచ్చడిలో తింటే మాత్రం ఇంకా అదుర్స్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఈ పచ్చడిని ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. మార్నింగ్ టైంలో అయినా సరే, పిల్లలకైనా సరే చాలా బాగుంటుంది. మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం మిక్సీలో పట్టుకున్న పచ్చడిని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కాసేపు స్టవ్ మీదనే లైట్ ఫ్లేమ్